అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు టీడీపీ ఎమ్మెల్యేలు పిలిపించారు. టీడీపీకి కౌంటర్గా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు పార్టీ శ్రేణులకు అనుమతి లేదని నిరాకరిస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా తన హత్యకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉండే లేదమ్మా, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలా. 144 సెక్షన్ ఉంటే ఇళ్లలో కూడా ఉండేకి లేదమ్మా. లేదు లేదు, మీరు చెప్పినట్టు కాదమ్మా, చట్టం చెప్పినట్టమ్మా. మేము చాలా ఓపిక చెప్తాను, మేము ఓపిక చెప్తాము. అబ్బాయ చాలా ఓపిక చెప్తాను, దయచేసి పంపించండి పంపించండి అమ్మా. చెప్పేది వినమ్మా, చెప్పేది వినమ్మా. వచ్చేసేయండి, బయటకు వచ్చేసేయండి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు టార్గెట్ చేసినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఏం జరుగుతోంది? ఇంటి వద్ద నుంచి బయటకు కూడా ఎందుకు కదలనివ్వట్లేదు? మహిళలతో వాగ్వాదం ఏంటి? ఏం జరుగుతోంది అక్కడ? ఎందుకంటే అనంతపురం జిల్లా రాప్తాడు సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి గన్మెన్ల తొలగింపు నుంచి ఈ వివాదం నడుస్తూ వస్తోంది. ఎందుకంటే గన్మెన్లను కావాలనే తనకు తొలగించారు, తన ప్రాణానికి హాని ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ కావచ్చు, కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు కావచ్చు, వీరిద్దరు కలిపి నా హత్య కుట్ర పన్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తొలి ఆరోపించారు. ఇదే నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో భాగంగా ఇదంతా జరుగుతోందని ఆరోపించిన నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంఎస్ రాజు కూడా జోక్యం చేసుకున్నారు. టీడీపీ సంబంధించి ఈ రోజున టీడీపీ నేతలంతా ఎమ్మెల్యేలంతా కలిపి తోపుదుర్తి ఇంటి వద్ద ఆందోళనకు పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపున నారా లోకేష్ ను దూషించడం, అదేవిధంగా తమ పైన పదే పదే ఆరోపణలు చేస్తున్నందున దానికి సమాధానం చెప్పాలని తోపుదుర్తి ఇంటి వద్దకు వస్తామని చాలా స్పష్టంగా హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజున తోపుదుర్తి ప్రకాష్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా అనుమతించే దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వదిన, అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉండొద్దని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పదే పదే గన్మెన్లను తొలగించడం, అదేవిధంగా ఇటీవల తోపుదుర్తి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్రమ కేసులో రిమాండ్ పెట్టడం, ఈ మొత్తం పరిణామాలన్నింటికి సంబంధించి తన పైన తన కుటుంబ సభ్యులపైన కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ రోజున కార్యకర్తల సమావేశం కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరొకట్ల ఎంఎస్ రాజు ఏవైతే మలక్సిర టీడీపీ ఎమ్మెల్యే, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా గౌరవిస్తున్నటువంటి ఎంఎస్ రాజు, ఆయన వెనుకున్నటువంటి పరిటాల శ్రీరామ్, అదేవిధంగా అమ్మినేని సురేంద్రబాబు వీరంతా కలిసి తోపుదుర్తి ఇంటి వద్దకి వస్తారనే ఉద్దేశంతో పోలీసులు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా అలౌ చేయలేదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని మొత్తం దిగ్బంధం చేసిన వాతావరణం అయితే కనిపిస్తోంది. సరే, అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి టీడీపీ నేతల ఇంటి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉందా అక్కడ? లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలను వదిలేసినట్లుగానే కల్పిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎవరైతే అధికార పార్టీ నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనుక వారిపైన పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత వాళ్ళ యాక్టివిటీ పైన సంబంధించి ఎట్లాంటి నియంత్రణ చర్యలు పోలీసులు తీసుకోకపోవడం పూర్తి స్థాయిలో అనుమానాలకు వివాదాస్పదంగా
మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున టీడీపీ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు కావచ్చు, మరోవైపున ఎమ్మెల్యే సురేంద్ర బాబు కావచ్చు, పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కావచ్చు, వీరంతా కలిపి పదే పదే తోపుని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నప్పటికీ, అదేవిధంగా పబ్లిక్ గానే మీడియా సమక్షంలో వార్నింగ్ ఇస్తున్నప్పటికీ పోలీసులు ఎక్కడ కూడా కట్టడి చేయలేదు. ఇప్పుడు తోపుని ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా కార్యకర్తలు ఎవరిని అలో చేయకపోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ శివారెడ్డి. అది నాకు తెలియదమ్మా. బాబు పదండి పదండి అమ్మా. రావాల్సిందే మస్తాన్ అండ్ పిలు. వాళ్ళ బ్రదర్ ఎవరు ఉన్నారు కదా. బాబు, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.